श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय महिजाकुच संलग्न कुंकुमारुण वक्षसे नमः कल्याण रूपाय రామాయాపన్నివారిణే. ఎల్లప్పుడూ కూడా భూజాత అయినటువంటి సీతాదేవిని తన హృదయంలో నిలుపుకుని ఉండడం చేత ఆమె యొక్క అరుణవర్ణము వల్ల స్వామివారి యొక్క హృదయం కూడా అరుణవర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నదిట. ఆ విధంగా ఎల్లప్పుడూ కూడా సీతాదేవిని తన హృదయంలో నిలుపుకుని భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉండే శ్రీరామచంద్రునికి, ఆపదుద్ధారకుడైనటువంటి ఆ శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల కళ్యాణములతోటి సత్సంతానాది సకల సంపదలతోటి కూడా వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో ఈ నాదనీరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 279వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 39 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం को न याति परांगतिं श्री आंजनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनं
తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 39 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఏవం పర్వత సంబాధం జంబూద్వీపన్ నృపాత్మజాః ఖనంతో నరశార్దూల సర్వతః పరిచక్రముః. విశ్వామిత్రుల వారు రాములు వారితో చెప్తున్నారు, ఓ నరశార్దూల, ఓ పురుషోత్తమ, నృపాత్మజాః ఆ రాజకుమారులైనటువంటి ఆ సగర కుమారులైన ఆ 60,000 మంది ఈ విధంగా భూమిని అంతని తవ్వి పడేశారు. మొత్తం ఎక్కడ చూసినా గోతులు గోతులు కనిపిస్తున్నాయి. రసాతలంగా తయారైపోయింది అని నిన్నటి మాటలో అనుకున్నాం. మొత్తం ఇది పాతాళమా అనేంతగా అనిపిస్తోందన్నమాట. ఏవం పర్వత సంబాధాం జంబూద్వీపం ఖనంతః అని మొదలుపెట్టారు. పర్వత సంబాధం అంటే కొండలతో గుట్టలతో దట్టమైన అంత నిండిన ఈ జంబూద్వీపాన్ని, ఈ ఖండాన్ని అంతని కూడా తవ్వేస్తున్న వారలై సర్వతః పరిచక్రముః. దేన్నో వెతకాలి అని అనుకున్న వారు కొంతమంది అనాలోచితమైనటువంటి ధోరణితో మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఆ ఫర్నిచర్ వగైరాలు అవి ఇవి అంతా చిన్నాభిన్నం చేసేస్తూ విధ్వంసం చేస్తూ ఒక విలజతాండవం జరిపిస్తున్నారు అన్నట్లుగా ఏ రకంగా మన కథల్లో కనిపిస్తాయో ఆ రకంగా తయారైపోయింది అక్కడ పరిస్థితి. మనం కొన్ని అంశాలు గమనించాలి, కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి కూడా. దేవేంద్రుడు రాక్షసీంతను మాస్థాయ అన్నప్పుడు రాక్షసావతారం ఎత్తలేదు, రాక్షస మాయను ఆవహించుకుని రాక్షస మాయతో రాక్షసంగా ఆ పని చేసాడు అని తాత్పర్యం. ఎందుకంటే దేవతలైతే అంత కరుడుగట్టినటువంటి ఒకానొక సంఘ విద్రోహ శక్తిలాగా వ్యవహరించలేరు కదా. రాక్షసులైతే ముందు వెనక చూడకుండా ఎలాగైనా సరే చేసేయగలుగుతారు. అందుకనే వేదం అంటుంది, కాండే కాండే వై క్రియమాణే యజ్ఞగం రక్షాగం సిజిఘాగం సంతి అని. కాండము అంటే భాగం అన్నమాట, ఘట్టం. కొన్ని కొన్ని ఘట్టాలతో అలా అందంగా పద్ధతిగా కార్యక్రమం జరుగుతూ ఉంటే బుద్ధి ఊరుకోనటువంటి కొంతమంది రాక్షసులు మధ్యలో ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఆ సందు చూసుకుని ఏదో ఒకలాగా దాన్ని చెడగొట్టాలని చూస్తూ ఉంటారు అని. అంటే ఒక కార్యక్రమం అందంగా జరుగుతోంది అంటే చూసి హర్షించాలనేటువంటి మనస్సు ఉంటే వారు దేవతలు అన్నమాట. కాదు, దాన్ని ఏదో ఒక విధంగా తప్పులెంచి తూట్లు పొడిచి దాన్ని చెడగొట్టాలి అని అనుకుంటే వారు రాక్షసులు అన్నమాట. ఇప్పుడు ఇంత అందంగా ఇంత సజావుగా సాగినటువంటి ఈ కార్యక్రమంలో దేవేంద్రుడు విఘాతాన్ని కలిగించాడు కదా. అలా విఘాతాన్ని కలిగించాలి అంటే అది దేవతల వల్ల కాదు, కేవలం రాక్షసుల వల్లే అవుతుంది. కనుక రాక్షస మాయతో అపహరించాడు అని అర్థం. మిగతా కొన్ని గ్రంథాల్లో కనిపిస్తుంది ఏమనంటే అప్పటి వరకు అలా ఎదురుగా ఉన్నటువంటి ఆ యాగాశ్వం ఒక్కసారిగా కనపడకుండా పోయింది అని చెప్తారు. ఆ సందర్భంలో
ఋత్విక్కులంతా బహుశా దేని గురించైతే అనుమానిస్తూ దేని గురించైతే లోపల కొంత ఆందోళన చెందుతూ ఉంటారో, ఏది అయితే సక్రమంగా జరగాలి ఏ లోపం రాకుండా అని ఎక్కువ పట్టుదలతో ఉంటారో, ఆ అంశంలో ఒక్క రెప్పపాటు కాలంలో ఆ అశ్వం అపహరణకు గురవడం, అంటే అశ్వం కనపడకుండా పోవడం అని అనేటప్పటికే మామూలు మన సినిమా కథల్లో లాగా వెంటనే వీళ్ళు పలానా వారిని అనుమానించేస్తారు. ఎలాగా అంటే ఇది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినటువంటి వారి ఎవరిదో చర్య, దీన్ని ఖచ్చితంగా ఎవరో దొంగిలించేశారు అని అన్నమాట. లేకపోతే ఇది అపహరణకు గురైంది అని ఆ ఋత్విక్కులు వెంటనే ఎలా గుర్తించగలుగుతారు? సరే, ఇక్కడ ఇంకొక మాట కూడా మనం గతంలో అనుకున్నాం. ఇప్పటి వరకు మనం చెప్పదలుచుకున్న అంశం ఏమంటే, వివరించుకోదలుచుకున్నటువంటి అంశం ఏమనంటే, దేవేంద్రుడు రాక్షసావతారం ఎత్తి ఏదో 2 కూరలతో ఒంటి నిండా పుర్రెలతో చెవులకు కపాలాలు వాటన్నింటినీ వేళ్లాడి తీసుకుని చూసేటప్పటికే భయంకరంగా జడుచుకునేలాగా ఉండి ఆ గుర్రాన్ని అలా పట్టుకెళ్ళిపోయాడు అని ఎంత మాత్రం తాత్పర్యం కాదు అని వ్యాఖ్యానాల్లో కనిపిస్తోంది. స్వామి రాక్షసీన్ తనుమాస్థాయ అంటే రాక్షస మాయను ఆవహించుకుని ఆ పనికి పాల్పడ్డాడనమాట. అయితే ఎందుకు ఇంతలా ఇది వివరించాల్సి వచ్చింది అంటే, రాక్షసుల్నే అవసరమైతే తమ వర్గంగా ఎవరినైనా ప్రేరేపించవచ్చు కదా, అంటే రాక్షసులకు అక్కడ ప్రవేశం లేదు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ప్రతినిత్యం 3 కాలాల్లో చాలా శ్రద్ధగా సుబ్రహ్మణ్యాహ్వానం అని చేస్తారు. ఆ సుబ్రహ్మణ్యోం అని చెప్పి యాగ సంరక్షణం కోసం వారిని పిలుస్తూ ఇంద్ర ఆగచ్చ, హరివ ఆగచ్చ అని మొదలుపెట్టి ఆ దేవేంద్రుడికి ఉండేటటువంటి ఆ పేర్లను అన్నింటినీ ప్రయోగిస్తూ, మహానుభావ నువ్వు ఇంతటి వాడవి, నువ్వు ఇక్కడికి దయచేయవలసింది ఈ యజ్ఞం రేపటి రోజున జరగబోతోంది, ఇంకా ఈనాడు జరగబోతోంది, ఇహ కాసేపట్లో జరగబోతోంది అన్నట్లుగా అలా మాటి మాటికి ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఆహ్వానం చేస్తూ ఉంటారన్నమాట. ఆ రకంగా ఆహ్వానితుడుగా ఉన్నటువంటి ఇంద్రుడు అక్కడికి ప్రవేశించినటువంటి సందర్భంలో అతడికి మాత్రమే ఆ అవకాశం ఉంది. అలాంటి ఇంద్రుడు కూడా మరి తనంతట తానుగా ఒకానొక దేవతలాగా యాగంలో ఇంత ప్రధానమైనటువంటి ఆహ్వానితుడిగా ఆ పని చేయగలడా? మనసు ఒప్పుతుందా? ఒప్పనే ఒప్పదు. కనుక రాక్షసీంతనుమాస్థాయ అంటే ఆ రాక్షసంగా ఆ పని చేయడం కోసం ఆ రాక్షసపు ఆలోచనను చేసి ఆ పని చేశాడు అని అర్థం అన్నమాట. అయితే ఈ యాగాశ్వాన్ని దేవేంద్రుడే, ఇలా కూడా కొంచెం ఆలోచిద్దాం. రాక్షస స్వరూపాన్ని ఎత్తి, రాక్షస అవతారం ఎత్తి దీన్ని అపహరించాడు అని ఏదైనా భ్రమ పడితే ఆ భ్రమకు అవకాశమే లేదు. ఎందుకంటే అలాంటి రాక్షసులు కనుక కనిపించినట్లయితే ఈ ఋత్విక్కులే ఊరుకోరు. కనుక ఈ రహస్యాన్ని అంతని బోధించడం కోసం రాక్షసులకు ఇక్కడ ప్రవేశమే లేదు. ఎందుకంటే మంత్ర ప్రయోగంలో దిట్టలైనటువంటి ఋత్విగ్వరేణ్యులు మహామహిమతో ఈ తంతుని అంతని నిర్వహిస్తున్నారు కనుక అని సగరులు వారి పుత్రులతో చెప్పే సందర్భంలో ఒక మాట చెప్పారు. కనుక రాక్షసులు రాక్షస స్వరూపంతోనే కనుక కనిపించినట్లయితే ఈ ఋత్విక్కులే ఏ నీళ్ళో లేకపోతే ఏ మంత్రమో చల్లి మంత్రం ప్రయోగించి అతన్ని హతమార్చేసేవారేమో. ఎందుకంటే మంత్రానికి అంత బలం ఉంటుంది. మంత్రాధీనం తు దైవతం అని కదా ఉంది ఒక మాట. కనుక దేవేంద్రుడు అలా గుర్తించేంత అవకాశం ఇవ్వకుండా రాక్షసపు ఆలోచన చేసి ఈ గుర్రాన్ని మాయం చేశాడు అని అర్థం అన్నమాట. అందుకనే దాన్ని అటువంటి వాటిని రాక్షసమాయ అంటారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి మాట. ఇంకొక మాట ఏమనంటే, ఈ సగరపుత్రులు, స్వామి మీరు కూడా చిన్న మాట గమనించండి, ఈ సగరపుత్రులు భూమి లోపల అన్వేషించాలి అనే ఆలోచన వీరికి ఇంకా రాలేదు. తరువాతి కథ చదివితేనే ఈ మాట స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఆ తర్వాత కథలోనే చెప్పాలి, అప్పుడే దాని అందం. ఇప్పుడు వీరేం చేస్తున్నారు అంటే, భూమి మీద ఎక్కడ ఉందో గుర్రం వెతికి పట్టుకోండి అని తండ్రి గారు చెప్తే నేలను తవ్వడం మొదలుపెట్టారు. ఈ అంశాన్ని లేవనెత్తడంలో వాల్మీకి మహర్షి మనకు చెప్పదలుచుకున్న అంశం ఏమంటే, అనాలోచితమైనటువంటి చర్య. ఒకానొక బాధ్యత తెలిసినటువంటి, ఒకానొక వివేకం కలిగినటువంటి, ఒకానొక పని తీరు కలిగినటువంటి, పనిలో కౌశలం ఉన్నటువంటి వారు వెతకాలి అంటే, అయ్యా మీకు కనిపించిందా మా గుర్రం ఇలా ఉంటుంది, ఇది ఇలాగా అని అనాలి తప్ప, కనిపించిన చోటల్లా వెతకాలి తప్ప
తను ఉన్న చోటల్లా నేలను విభాగం చేసేసుకుని వెతకండ్రా అని తండ్రి గారు చెప్తే వీరు తవ్వడానికి పూనుకున్నారు. అక్కడ కూడా ఎంత అనాలోచితమైన చర్య! గోళ్లతో భూమిని చీల్చేయడం అనేది కనీసం తండ్రి గారు ఎప్పుడైనా ఉపదేశం చేశారా, లేకపోతే ఇంతకుముందు ఎక్కడైనా అలా పరిశీలించడం వీరు గమనించారా? అసలు మొట్టమొదటి చర్యగా తప్పిపోయినటువంటి ఆ యాగాశ్వాన్ని నేల మీద వెతకాలి తప్ప నేల లోపల ఉందేమో అని అనుకోవడం కూడా ఒకానొక రకమైనటువంటి అసమంజసమైన వ్యవహారమే కదా. కనుక అసమంజస సోదరులైనటువంటి వీరందరూ కూడా విచక్షణారాహిత్యంతో, ఆలోచనా శక్తి లేక, అంత కౌశలం లేనటువంటి స్థితిలో ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పి ముందు వెనక ఆలోచించుకోకుండా పట్టించుకోకుండా చేసేస్తున్న పని అన్నమాట ఇది. నిజంగా చెప్పాలి అంటే కొండల్ని కూల్చేస్తే, భూమిని చీల్చేస్తే ఆ గుర్రం ఎక్కడ దొరుకుతుంది? దొరకలేదు. చిట్ట చివరి కథ వింటే మనకు అదే అర్థమవుతుంది. ఇంత పనికి వీరు పాల్పడినా ఏదో మనం ఆ మూవీ కథలో చూసినట్లుగా ఆ పిల్లోని దాన్ని చీల్చి ఆ దూది ఎగరగొట్టినట్లుగా మొత్తం భూమిని అంతని కూడా ఇంత తుక్కుగా తునాతునుకలుగా చేసేసినా ఆ యాగాశ్వం ఎక్కడా దొరకలేదు. ఈ సగరపుత్రులు వీరి యొక్క చర్యలు, దీనివల్ల దేవేంద్రుని యొక్క సంకల్పం, దేవతల యొక్క ఆశయం నెరవేరడం, ఇదంతా ఒక పెద్ద ముడి అన్నమాట. ఈ సర్గ పై సర్గ చదువుకుంటే తప్ప మనకి అది పూర్తిగా స్పష్టమవదు. కనుక ఇప్పుడు ఈ అంశాన్ని అంతని ఎత్తుకోవడంలో ఉద్దేశం ఏమి అంటే, ఏవం పర్వత సంపాదం జంబూద్వీపం అని చెప్తే కొండలు గుట్టలు అని ఎక్కడ వ్యత్యాసం తేడా రానివ్వకుండా వీరు మొత్తం అంతా సమాంతరంగా చేసేసినట్లుగా అన్నింటినీ కూల్చేశారు అని అన్నారనమాట. అంటే ఒకానొక ఆలోచన రహితమైనటువంటి చర్య అది అని కనిపిస్తోంది. నరశార్దూల నృపాత్మజా ఏవం పర్వత సంపాదం జంబూద్వీపం ఖనంతః జంబూద్వీపం ఖనంతః సర్వతః పరిచక్రము అని అన్నారు. ఇంకొక మాట అంటే మనం అంటే పరిచయం కోసం చెప్పుకునేటటువంటి మాట మూవీలో చూస్తామో అనుకోండి, అంటే అది దృశ్యం కదా, మనకి బాగా స్పష్టంగా కనిపిస్తుంది. వారు చేయవలసినటువంటి విధ్వంసం అంతా చేసిన తర్వాత ఆ కర్రో కత్తో భుజం మీద పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉండడం, అనుకున్న పని అవని సందర్భంలో ఏం చేయాలో తోచని సందర్భంలో మనకి కనిపిస్తుంది కదా. ఆ ప్రతినాయకుడి వర్గం అంతా ఆ మాదిరిగా ఆలోచన రహితమైనటువంటి చేష్టలతో వీరు ఈ కొండల్ని గుట్టల్ని అంతని నొగ్గు చేసేసి పరిచక్రము అంతటా అలాగా తిరుగుతున్నారట. ఏదో ఒక మైదానంలో ఏదో ఆటగాడో లేకపోతే మరొకరో బౌలింగ్ చేసేటప్పుడు బాల్కి మధ్యలో వ్యవధానం వస్తే ఆ బ్యాట్ అది భుజం మీద పెట్టుకుని తిరుగుతూ ఉండడం మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ మాదిరిగా ఉంది వీరి వ్యవహారం అంతా. సర్వతః పరిచక్రము అంతా అటు ఇటుతా తిరుగుతూ ఉన్నారట వారు. అయితే ఇంతవరకు ఈ కల్లోలం ఇలా జరుగుతూ ఉండేటటువంటి దృశ్యాన్ని చూపించినటువంటి వాల్మీకి మహర్షి గారు ఇంకొక దృశ్యాన్ని తెర మీదకి తెచ్చారు. ఏమనంటే, ఈ కల్లోలం దేవలోకం చేరి, దేవలోకం కదిలి వచ్చింది. ఎలా కదిలి వచ్చిందంటే శత్రువర్గాన్ని, ప్రతిపక్షాన్ని కూడా వెంట పెట్టుకుని కదిలి వచ్చింది. ఎంత ప్రమాదకరమైనటువంటి ఘటన జరిగిపోతోందని పాపం ఆ దేవతల యొక్క వారందరి యొక్క ఆ అభిప్రాయమో. లెక్క ప్రకారం అయితే వేదంలో అడుగడుగున దేవాసుర సంయత్త ఆసన్న అని చెప్తూనే ఉంటుంది శృతి. అంటే దేవతలు అసురులు ఎప్పుడు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఆ అసురులంతా కలిపి దేవతల మీదకి దండెత్తి వచ్చారు. పాపం ఈ దేవతలు చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టు ఎగిరిపోయారు అని ఆ సందర్భం అలా ఉంటూ ఉండగా ప్రకృత శ్లోకం గమనించండి. అంటే తగినంత సందర్భం వస్తే అపోజిషన్ కూడా కలిసిపోయి లేదా అపోజిషన్ని కూడా కలిపేసుకుని బలంగా ప్రయత్నించాలి అని చూస్తుందన్నమాట మేధావి వర్గం. తతో దేవా సగంధర్వా సాసురా సహపన్నగా సంభ్రాంత మనస సర్వే పితామహం ఉపాగమన్ అని అంటారు. మామూలుగా అయితే దేవతలకి ఒక రకమైన వర్గం, రాక్షసులు అసురులు ఒక రకమైనటువంటి వర్గం. కానీ ఈ సందర్భంలో ఆ అసురులు కూడా శరణు అని చెప్పి ప్రార్థించేటటువంటి సందర్భంలో దేవతల దగ్గరకు వచ్చేస్తే వారిని కలుపుకుని వీరందరూ కలిపి పాపం బ్రహ్మగారు చతుర్ముఖుల దగ్గరకు వెళ్ళారట. తతః ఇది ఇలా ఉండగా ఆ సందర్భంలో సగంధర్వాహ, స అంటే కూడిన అని అనుకున్నాం మనం గతంలో చాలాసార్లు. గంధర్వులతో కూడుకుని, సాసురాహ అసురులతో కూడుకుని, సహపన్నగా నాగులు వీరితో కూడుకుని, దేవా సర్వే దేవతలంతా కూడా
సంభ్రాంత మనసః, మనస్సు అంతా కలవరపడిపోతూ ఉంటే కలిచివేసేటటువంటి ఆ సంఘటనలతో, ఆ రకమైనటువంటి భయంకరమైన ఆర్తనాదాలతో ఏం జరుగుతోందో, ఏం జరగాలో, ఏం చెయ్యాలో పాలుపోనటువంటి దశలో పితామహం ఉపాగమన్, తండ్రి గారి దగ్గరకు, పితామహుల దగ్గరికి చేరారు అన్నారు. అంతే కదండి, పిల్లలు ఆడుకునేటటువంటి సందర్భంలో స్ట్రైగర్ ఇవ్వలేదనో, వీడిని ఎత్తు వెయ్యనివ్వట్లేదనో ఏదైనా వచ్చినటువంటి సందర్భంలో వారు ఇంకా ఎవరు చెప్పినా వినరు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు తిన్నగా నాన్న దగ్గరికి కదా బయలుదేరుతారు. ఈ తగవు వారు తీర్చాలన్నమాట ఇప్పుడు. కనుక ఇంకొక ముఖ్యమైనటువంటి మాట ఏమనంటే, ఈ దేవతలు లేదా రాక్షసులు లేదా ఇంకా నాగులు లేకపోతే గంధర్వులు వీరంతట వీరే సగరపుత్రుల దగ్గరకు వచ్చి లేకపోతే వారిని ఎదుర్కొని లేకపోతే వారిని నాలుగు తన్ని కూర్చోపెట్టి ఆ రకమైనటువంటి వ్యవహారం చేయవచ్చు కదా. అంటే దీని వెనుకాల దేవరహస్యం అంటే దైవ సంకల్పం, దేవేంద్ర సంకల్పం ఉందన్నమాట. మహావిష్ణువు ఒక సందర్భంలో మంచి ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశాన్ని అమలు పరిచేటటువంటి విధానాన్ని, ఇంప్లిమెంట్ చేసేటటువంటి విధానాన్ని బ్రహ్మగారు చెప్తారు. మనం ఆ కథను కూడా కొద్దిగా యథావకాశంగా వివరించుకుందాం. ప్రకృతంలో అక్కడ ఈ దృశ్యం ఎలా ఉంది అంటే, మొత్తం కొండలు, గుట్టలు, వగైరాలు, చెట్లు, పుట్టలు అనేది ఎక్కడ ఏది మిగలకుండా ఏదో ఒకనొక బుల్డోజర్తో అప్పటి వరకు ఒకలా కనిపించినటువంటి ఆ మేడలు, మిద్దెలు, వగైరాలు, చెట్లు వాటన్నింటినీ ఖాళీ చేసి పరేసేలాగా, దాన్ని అంతని మైదానం చేసేసేలాగా, ముందు వెనక చూడకుండా అంతని చదును చేసేసినట్లుగా తయారైపోయింది ఆ పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ గుంతలు, ఈ భూమి అంతా ఆ రకంగా తయారైపోయినటువంటి సందర్భంలో తతో దేవా సగంధర్వా సాసురా సహపన్నగా సంభ్రాంత మనస సర్వే పితామహం ఉపాగమన్. ఇంకొక చిన్న మాట నేను మరిచిపోతానేమో, మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ఈ సగరపుత్రులు నేలను తవ్వేరు, ఈ నేల పాతాళమేమో అనిపించేసేలాగా తవ్వేరు అని నిన్న చెప్పారు. కానీ పాతాళం వరకు తవ్వేరు అని అందులో లేదు. ఎందుకు ఈ మాట ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే, మీకు అందరికీ చాలామందికి తెలిసినదే. తర్వాత చెప్పుకుంటే ఏమి, ఇప్పుడు చెప్పుకుంటే ఏమి, ఈ సగరపుత్రుల ద్వారా సముద్రంలో పూడిక తీయించాలి అని ఒకానొక సంకల్పం అన్నమాట. అది వీరి వల్ల మాత్రమే అవుతుంది. సముద్రంలో పూడిక తీయించడం అంటే అదంత సామాన్యమైన విషయమా? కానే కాదు. కనుక ఎందుకంటే సముద్రం అంతా నీటితో నిండిపోయి ఉంటుంది కదా. అంటే ఆ దశలో, ఆ సందర్భంలో, అంటే ఒక పక్క మనం ఈ సగర చక్రవర్తి, ఈ అశ్వమేధ యాగం, ఈ దృశ్యాన్ని ఇలా పరిశీలిస్తూ ఉంటే, మరొక దృశ్యం మరొక కోణంలో కథ ఏం నడుస్తోంది అంటే, సముద్రంలో చుక్క నీరు లేకుండా అంత ఎండిపోయి. ఎందుకు ఎండిపోయింది అంటే ఆ కథ కూడా మీకు చాలా మందికి తెలుసు. అగస్త్యుల వారు తాగేసేరు, చేతిలో పోసుకుని ఆచమనం చేసినంత తేలికగా దాన్ని, ఆ నీటిని అంతని తాగేశారు. సముద్రం నీటిని తాగేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే, మరి అక్కడ కొంత కథ వివరించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఎందుకు నేను లేవనెత్తేనంటే, ఈ సగరపుత్రులు భూమిని తవ్వి పాతాళం వరకు గోతులు పెట్టేశారు అని మనం భ్రమపడకూడదు. చిన్నాభిన్నం చేస్తున్నారు జనజీవనాన్ని. అస్తవ్యస్తమైనటువంటి వ్యవహారం జరుగుతోంది. ఇంతవరకే మనం ఇక్కడ గుర్తించాలి. వీరు తవ్వేరు పాతాళం వరకు, అందుకనే ఒకానొక చోట్లోనే ఆ యాగాశ్వాన్ని గుర్తించగలిగారు. అది ఎక్కడ అంటే సముద్రంలో, అప్పటికే పెద్ద గుంతలా ఉన్నటువంటి ఆ సముద్రంలో ఇంకా తవ్వుకుంటూ పూడిక తీస్తూ పాతాళం వరకు వెళ్ళిపోయారు. నిజంగానే ఆ సగరపుత్రులు ఈ భూమిని తవ్వి పాతాళంగా మార్చి ఉంటే మనమందరం పాతాళంలో ఉండాలి. భూమి ఎక్కడ ఉండేది కాదు. అయితే మనం ఇప్పుడు అనుకునేటటువంటి ఈ సముద్రాలు, అంటే భూమికి హద్దుగా ఉండేటటువంటి ఈ సముద్రం అనేది ఉందే, అది ఇంత లోతుగా, ఇంత గంభీరంగా, అసలు ఒడ్డు కనిపించనంతగా ఉంది అంటే దానికి కారణం సగరపుత్రులు అన్నమాట. నాకు చాలా సందేహం ఉండింది. ఏమనంటే, సాగరము అనే పేరు ఎందుకు వచ్చింది అంటే సగరపుత్రులు వల్ల ఏర్పడినది అని ఉంది. అయితే ఈ సగరపుత్రుల్ని సగరులు పంపించేటప్పుడు, ఆదేశాలు జారీ చేసేటప్పుడు, లేదా ఈ యాగ సంకల్పం ఎక్కడ జరిగింది ఆ ప్రాంతాన్ని పరిచయం చేసేటప్పుడు వాల్మీకి మహర్షి ఏమని ఉపదేశం చేశారు? సముద్ర మాలినిగా ఉన్న భూమి మీద, ఈ సముద్ర మాలినిగా ఉన్నటువంటి భూమి మీద ఆ కార్యక్రమం జరిగింది. సముద్రం హద్దుగా ఉన్నటువంటి ఈ భూమి మీద అణువైనా సరే మీరు వెతికి ఈ వ్యవహారం చక్కబెట్టండి అని ఉపదేశం చేశారు. ఆ మాటల్లో మనం ఏమర్థం చేసుకోవాలి? ఈ
దృశ్యం అంటే సగరపుత్రులు ఏవో గొడ్డళ్ళు పారలు అవి పట్టుకుని తవ్వేటటువంటి సందర్భానికంటే ముందుగానే సముద్రం ఉంది కదా. మరి అప్పటికే సముద్రం ఉంటే సగరపుత్రులు తవ్వడం వల్ల ఏర్పడినది కనుక సాగరము అనే మాట ఎలా కుదురుతుంది అంటే దానికోసం తవ్వగా సగరపుత్రులంతా తవ్వలేదు, కానీ కొంత తవ్వాల్సి వచ్చింది కథని ఆ గురుదేవుల అనుగ్రహం వల్ల మనకి కొన్ని అంశాలు స్పష్టం కాబోతున్నాయి అన్నమాట. ఈ సగరపుత్రులు సముద్రంలో పుడిక తీయాలి అని ఒకానొక సంకల్పం కాబోలు ఆ దేవేంద్రుడికి. ఇంకొక మాట కూడా, ఈ సగరపుత్రుల ద్వారా మాత్రమే ఆ సముద్రం అంతా గంగాజలంతో నీటితో నిండాలి అని. దానికి మూల కారణమైనటువంటి వారు ఈ సగర పరంపర మాత్రమే అని. ఈ కథ అంతా మనం తర్వాతి శ్లోకాలు చదివితే గంగావతరణం మనం చెప్పుకోపోయే దానిలో మనకి స్పష్టమవుతుందన్నమాట. అంటే ఇప్పటి వరకు అనుకున్నటువంటి మాటల్ని కొంచెం సంక్షేపంగా కాస్త ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఈ సగరపుత్రులు ఆలోచనారహితంగా విచక్షణారాహిత్యంతో ఎక్కడ పడితే అక్కడ చాలా కాలానికి తనకొక బాధ్యత అప్పచెప్తే అంతగా కౌశలం లేనివాడు అసమంజసంగా ఎలా ప్రవర్తించడానికి సిద్ధపడతాడో, పిల్లవాడికి అరటిపండు తినడం చేతకపోతే దాన్ని పిసికి మొత్తం మూతి నోరు అంతా చేసుకున్నట్లుగా ఆ మాదిరిగా ఉంది వీరి వ్యవహారము అని చెప్పడం ఒక ఆలోచన. ఇంకొక మాట ఏమి అంటే సముద్రంలో పుడిక తీయాలి ఈ సగరపుత్రులు, అది ఒక మాట. ఇంకొక మాట ఏమి, ఈ సగరపుత్రులు నేలను పాతాళంలాగా చేసేరు అంతే తప్ప పాతాళం వరకు తవ్వేసేరు అని ఇప్పటి కథలోనే రాదు, ఆ తరువాతి కథలో వస్తుంది. వీరు అంతా వెతికి ప్రయత్నించి గుర్రం దొరకలేదు అని తండ్రి గారి దగ్గర చెప్పిన సందర్భంలో మళ్ళీ తిరిగి రెండోసారి ఆదేశం చేసి మీరు వస్తే గుర్రంతోనే రండి అన్నంత తీక్ష్ణంగా చెప్తే అప్పుడు వారు వెళ్ళి వెతికి ఇంకా దిగ్గజాల్ని సైతం అడిగి కనుక్కునేంత వరకు తవ్వేస్తారు వాళ్ళు. బహుశా ఆ తవ్వినది సముద్రంలో పూడిక తీసేటటువంటి సందర్భం అని మనకు అర్థమవుతుందన్నమాట. ఇంకొక మాట, ఇప్పటి వరకు మనం అనుకున్న దానిలో ఈ సముద్రంలో నీరు లేదు, నీరుండగా వీరు తవ్వడానికి వీలు కాదు కదా. నీరు లేని సందర్భం ఎందుకు వచ్చిందంటే అగస్త్యుల వారు దాన్ని ఆ ఉదకాన్ని అంతని తాగేశారు అని ఒక మాట అనుకున్నాం. అగస్త్యుల వారు ఎందుకు తాగేశారు, లేకపోతే దేవేంద్రుడు తిరిగి నింపాలి ఆ సముద్రంలో ఉండే ఆ తొట్టి మాదిరిగా ఉన్నటువంటి ఆ సముద్రాన్ని అంతని అని ఎందుకు సంకల్పించారు, ఈ కథలన్నీ అవకాశం ఉన్నంతలో మనం రాబోయే ప్రవచనాల్లో చెప్పుకోగలుగుతాం. కనుక సగరపుత్రులు చిన్నాభిన్నంగా విధ్వంసం చేస్తూ తోచినట్లుగా తవ్వుకుంటూ వెళ్ళిపోయారు అని అంతవరకు మనకి ఇప్పుడు అర్థమైంది. ఈ సందర్భంలో ఎప్పుడూ ప్రతిపక్షంగా ఉండేటటువంటి అసురులు కూడా దేవతల దగ్గరకు చేరి మహాప్రభో రక్షించండి అని చెప్పి ప్రార్థిస్తే వారిని వెంట పెట్టుకుని, ఎందుకంటే దేవతలకైతే గేట్ పాస్ ఏమీ అక్కర్లేదు కదా, వెంటనే వెళ్ళిపోతారు అక్కడికి. మరి రాక్షసులైతే వేల సంవత్సరాలు జపం చేస్తే తప్ప ఆ బ్రహ్మగారి దర్శనం కాదు. అంటే ఒక్కొక్కరికి బ్రతుకు తెరువు అంటారు కదా, ఎంతెంత యుక్తి ఉందో మనం గమనిస్తే అర్థమవుతుంది. కనుక ఈ అసురులంతా దేవతల దగ్గరకు చేరితే అందరూ కలిసి ఒకటిగా అనుకుని ఆ దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించిన సందర్భంలో అక్కడ ఉన్నాం ప్రస్తుతం మనం. తే ప్రసాద్య మహాత్మానం విషణ్ణవదనాస్తద ఊచుః పరమ సంత్రస్తాః పితామహం ఇదం వచః అని అన్నారు. అలా వెళ్ళిన సందర్భంలో కూడా ఆ బ్రహ్మగారు ఎప్పుడు 4 ముఖాలతో 4 వేదాలు అలా అధ్యయనం చేస్తూ వారొక లోకంలో అన్నట్లుగా ఆ సత్యలోకంలో సాగుతూ ఉండేటటువంటి జీవనం. ఆ సందర్భంలో ఆ దేవతల జత కట్టినటువంటి ఆ రాక్షసులు, మిగతా ప్రాణులు మొత్తం 50 మంది అంతా కూడా మహాత్మానం పితామహం ప్రసాద్య, మహాత్ముడు పరమపూజ్యుడైనటువంటి ఆ పితామహుణ్ణి ప్రసన్నం చేసుకుని తదా వారు ప్రసన్నమై ఏమినైనా వచ్చిన వ్యవహారం అని అన్న సందర్భంలో అప్పుడు వీరి గోడు చెప్పుకోవడం మొదలుపెట్టారన్నమాట. అంతేగాని వెడుతూనే పెద్ద గగ్గోలు పెట్టేస్తున్నట్లుగా ఉంటే ముందు పొండవతలకి అంటారు, అవతల వారికి చికాకు కలిగిపోతుంది. కనుక ముందు కాస్త ప్రసన్నం చేసుకుని అప్పుడు తమ మదిలో మాట బయట పెట్టాలి అన్నమాట. తదా ఆ బ్రహ్మగారు ప్రసన్నమైనటువంటి ఆ సందర్భంలో విషణ్ణ వదనులై, అంటే గమనించండి, ముందుగా పలకరించేంత వరకు నాన్నగారు మీకు రేపు ఆఫీస్ ఉందా, లేకపోతే మీకు పలానా వ్యవహారం ఉందా, మీకు నీళ్లు కావాలా లేకపోతే పాలు కావాలా,
ఈ రకంగా అంతా మాట్లాడిన తరువాత ఎంతవరకు ఒకలా ఉంటుంది ముఖం. ఆ తరువాత అవసరం చెప్పేటప్పుడు దిగాలుగా దీనంగా ముఖం పెట్టి, అమ్మో వీడి అవసరం ఇప్పుడు నేను తీర్చకపోతే ఇంకా లాభం లేదు అని అనిపించేలాగా వాతావరణం అంతా అనుకూలం చేసుకుని అప్పుడు చెప్పడం మొదలు పెడతారు కదా పిల్లలు. ఆ మాదిరిగా అప్పటి వరకు గొప్పగా స్తుతించి, అహో ఇంతటి వారు మీరు, అంతటి వారు మీరు తప్ప మాకు వేరే శరణం లేదు అని అన్న సందర్భంలో వారు ప్రసన్నమైతే అప్పుడు ముఖం వేళ్లాడేసుకుని విషణ్ణ వదనులై విషాదంతో కూడినటువంటి ఆ ముఖాల్ని చూపిస్తూ పరమ సంత్రస్తాహ, ఒక్కొక్కరు మాట చెప్పడానికి కూడా తడబడిపోతూ వణికిపోతూ, సంత్రాసము అంటే వణికిపోయేంత భయం అని అన్నమాట. త్రసి ఉద్వేగే అంటారు. ఇదం వచః ఊచుహు అన్నారు. ఈ మాట చెప్పారట. ఏమా మాట అంటే, భగవన్ పృథివీ సర్వాఖన్యతే సగరాత్మజై బహవశ్చ మహాత్మానః హన్యంతే తలవాసినః. ఇది ఒక ముఖ్యమైనటువంటి మాట. తలము అన్నదానికి పై భాగము అని అర్థం. భూతలము, ఉపరితలము, గగన తలము ఇలాంటి సందర్భాల్లో ఈ తల అనే మాట శబ్దం మనకి వినిపిస్తూ ఉంటుంది. ఓ భగవన్ స్వామి అంటే ఇందులో ఒక తాత్పర్యం ఏమంటే, ఓ షడ్గుణైశ్వర్య సంపన్నుడా అని. ఉత్పత్తిని కానీ ప్రళయాన్ని కానీ ఈ ప్రాణుల యొక్క రాకను కానీ పోకను కానీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కానీ పరిపూర్ణమైనటువంటి వైరాగ్యాన్ని కానీ ఈ ఆరింటిని ఎవరైతే పొంది ఉంటారో వారు మాత్రమే భగవంతుడు అని పిలువబడతారన్నమాట. కనుక ఏది చేసినా మీరే చెయ్యాలి, ఏది చేసినా మీరే చేయగలరు అనేటటువంటి తాత్పర్యం వచ్చేలాగా భగవన్ సగర కుమారులు ఉన్నారు. వారి ద్వారా పృథివీ సర్వాఖన్యతే, ఈ భూమి అంతా తవ్వబడుతోంది. ఆ సందర్భంలో తలవాసిన, ఈ భూమి పైన ఉండేటటువంటి బహవః అనేకులైన మహాత్మానశ్చ పరమపూజ్యులైనటువంటి వారు హన్యంతే వధింపబడుతున్నారు అని అన్నారు. అంటే ఇలా చెప్పడంలో ఒక తాత్పర్యం ఏమంటే, మనం కొంత ఆ కథ ఎప్పుడో అనుకున్నది ఇప్పుడు చెప్పుకుంటూ, ఇప్పటిది అప్పుడు గుర్తు తెచ్చుకుంటూ, అప్పటిది ఇప్పటిది కలిపి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నమాట. సమయాన్ని బట్టి చెప్పుకుందాం. అది వృత్రవధ చేసినటువంటి సందర్భం. దేవేంద్రుడు, ఈ వృత్రాసురుడు చాలా బలశాలి, ఇంత అంత అని కాదు. స ఇషు మాత్రం విశ్వంగవర్ధత అని వేదం చెప్తుంది. ఆ వృత్రాసురుడు పుట్టినటువంటి సందర్భంలో ఒకసారి మంచి విలుకాడు బాగా ఎక్కుపెట్టి బాణం విడిచిపెడితే ఎంత దూరంలో పడుతుందో అంతంతటి ప్రమాణంలో, ఆ ప్రమాణాన్ని ఇషుమాత్రం అంటారు. బాణం విడిచిపెడితే ఎంత దూరంలో పడుతుందో ఆ కొలతని ఇషుమాత్రం అంటారు. అంతంత మాత్రంగా అతడు పెరిగిపోతున్నట్ట. అలా పెరిగిపోతూ ఆవరించేస్తేనే అంతటా ఆవరించేసిన వాడు అనే అర్థం వచ్చేలాగా వృత్రుడు అనే పేరు పెట్టాల్సి వచ్చింది. అలాంటి వృత్రుడైనటువంటి ఆ అసురుణ్ణి లోకానికి అంతకీ బాధని కలిగిస్తున్నాడు, లోకానికి ఉపకారం జరగాలి అని దేవేంద్రుడు చాలా ప్రయత్నించి గొప్ప సాహసంతో వృత్రవధ చేస్తాడు. ఎప్పుడైతే వృత్రవధ జరిగిందో ఈ రాక్షసులందరికీ కూడా గుండెల్లో గుబులు పుడుతుంది. అంతటి వృత్రాసురుణ్ణే వజ్రాయుధంతో దీంతో తెగ నరికి చంపేశాడు దేవేంద్రుడు. ఇంకా మన పని పట్టేస్తాడు, మనకి ఎక్కడ ఇంకా బతకడానికి అవకాశమే లేదు అనేటటువంటి సందర్భం ఏర్పడిపోయింది. ఆ సందర్భంలో వాళ్ళంతా దిక్కుతోచక, ఎక్కడ తమ ఉనికే ప్రశ్నార్థమైపోయేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలో తెలియక సముద్రంలో దాక్కునేవారట. సముద్రంలో దాక్కుంటే వారి యొక్క ఆలోచన ఏమంటే ఎంత కృత్రిమంగా, ఎంత దుర్మార్గంగా ఉంటుందో. మరి కొన్ని ఆ కాగితాలు కూడా పట్టుకొచ్చాను, సూక్ష్మంగా సారాంశం చెప్పేస్తాను. అవకాశం ఉంటే రేపు ఎల్లుండి ఈ రోజుల్లో ఆ శ్లోకాలను వివరించుకుందాం. ఏమనంటే వారు ఎంత దుర్మార్గంగా ఆలోచించారు అంటే, ఈ దేవేంద్రుడికి లేదా దేవతలకి ఇంత బలం యజ్ఞయాగాదుల వల్ల వస్తుంది. లోకంలో మంచివాళ్ళు, సాధు పురుషులు వీళ్ళందరూ కూడా ఈ దేవేంద్రుడికి ఒకానొక ఏజెంట్స్ లాగా ప్రవర్తిస్తూ, ప్రతినిధుల్లాగా ఉంటూ, వాళ్ళు ముక్కు మోసుకుని ఏ సుఖాలు శాంతులు వగైరాలు ఏమీ వేటిని లెక్క చేయకుండా, ఏ విషయానందాల జోలికి పోకుండా కష్టపడి తపస్సులు చేసేసి ఇదంతా కూడా ఇంద్రాజ స్వాహ, అగ్నజయ స్వాహ, సోమాగ స్వాహ అని చెప్పి వీరికి ధారపోసేస్తున్నారు. అగ్నజ ఇదన్నమమ, ఇంద్రాజేదన్నమమ అని చెప్పి ఇలా అప్పచెప్పేస్తున్న సందర్భాల్లో
ఈ దేవేంద్రుడికి బలం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దేవేంద్రుణ్ణి ఎదిరించి నిలబడాలన్నా, దేవేంద్రుడికి ఎదురుగా నిలబడాలన్నా రెండు మార్గాలు. ఒకటి, మనం బలం పెంచుకోవాలి, అది వీలు కాదే. మరి రెండవదేమి, అతడి బలం తగ్గించాలి. అతడి బలం తగ్గించడం అంటే దొడ్డిదారిలో వెళ్ళడం అనేది ఎప్పటికైనా ఈజీగా సులువుగా అయిపోయే వ్యవహారం కదా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో గమనించండి. కాలకేయులు అని మొదలుపెట్టినటువంటి కొందరు మిగిలినటువంటి ఆ రాక్షసులు సముద్రంలో తలదాచుకునే ముందు ఆ ఒడ్డున కూర్చుని ఈ రకంగా తీర్మానం చేసుకున్నారనమాట. ఏమా తీర్మానము అంటే, మనం సముద్రంలో దాక్కుందాం. రాక్షస స్థావరాలుగా ప్రసిద్ధి చెందినటువంటి చోట్ల అంతా వెతుకుతాడు కానీ అతడు ఈ సముద్రంలో ఉన్నట్లు మనల్ని గుర్తించేందుకు అంత అవకాశం లేదు. కనుక ఈ సందర్భంలో మనం ఇక్కడ దాక్కుని, ఇలా దాక్కుని చాటుమాటుగా ఎంతకాలం బతుకుతాం అని అనిపించిందో ఏమో ఒకడే ఏం సలహా చెప్పాడు అంటే, మనం లోకంలో ధర్మాచరణం అనేది లేకుండా చేసేస్తే, ఈ శ్లోకాలన్నీ చదువుదాం, మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. ఏ రకంగా అంటే, దేవేంద్రుడు చేసిన పని ఖచ్చితంగా ఇలాగే చేయాలి అని గొప్ప ప్రతీకారేచ్ఛ వచ్చేస్తుందన్నమాట. అది విన్న తర్వాత మనకి అనేక రకములైనటువంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందన్నమాట. వారు ఏమనుకుంటారంటే, లోకంలో మంచి అనేదాన్ని లేకుండా చేసేయాలరా ముందు. ఎందుకంటే మంచి అనేది ఉండడం వల్ల వారి బుద్ధి కూడా అలా మంచి వైపే ప్రవృత్తి చూపిస్తూ ఉంటుంది. కనుక మంచి ఆలోచన చెడగొట్టేయాలి అంటే మంచి వాళ్ళని ముందు మనం చెడగొట్టేయాలి. ఈ మంచి వాళ్ళని చెడగొట్టడం అంటే వారికి దేన్నో విషం ఎక్కించాలి, లేకపోతే తప్పుడు ఆలోచనలు కలిగించాలి. అంటే వీరంతా కరుడుగట్టినటువంటి ఆ ధర్మాచరణానికి ఆ దీక్ష పూనేసి ఉన్నారు. వారిని మనం ఏ విధంగానూ మనసు మార్చలేం. కనుక వారిని హతమార్చేద్దాం అని సిద్ధపడ్డారు. అమ్మో, వారిని చంపడానికి సిద్ధపడితే, వారి జోలికి పెడితే మరి దేవేంద్రుడు మనల్ని చంపేస్తాడు కదరా బాబు అని ఇంతలో ఒకటి చెప్తే, అలా కాదురా, రాత్రిపూట మనకి చాలా బలం ఉంటుంది కదా, కనుక పగలంతా జలస్తంభన విద్యను పాటించి నీటిలో దాగి మనం రాత్రిపూట విజృంభించి వారందరూ ఏ నిద్రలోనో ఏ వ్యవహారంలోనో ఉండగా పట్టిన వాడిని పట్టినట్లుగా, దొరికిన వాడిని దొరికినట్లుగా అలా చంపుకుంటూ పోతే కొంతకాలానికైనా లోకంలో కాస్త వేదాలు, శాస్త్రాలు, లేకపోతే ఈ హోమాలు, పూజలు, ఈ భక్తి, శ్రద్ధ ఇలాంటివి అనేవి లేకుండా పోతే దేవేంద్రుడికి బలం తగ్గిపోతుంది. అవతలి వ్యక్తికి బలం తగ్గినా మనకు బలం పెరిగినా ఈక్వల్ అయిపోయిన ఒకే రకమైనటువంటి ఫలితం అయిపోయింది కదా. అప్పుడు దేవేంద్రుని మనం అవలీలగా ఓడించేయచ్చు అనే సందర్భంలో దీన్ని గమనించినటువంటి ఆ దేవతలంతా మహావిష్ణువుని ప్రార్థిస్తే, మహాప్రభో, ఈ వీళ్ళ యొక్క బాధల్ని లోకంలో మేము తట్టుకోలేకుండా ఉన్నాము, సాధుజనులందరూ కూడా చనిపోతున్నారు, అన్యాయంగా పసిపిల్లలు, మునిబాలకులు, మునిపత్నులు, మనం వెనక అనుకున్నాం కదా తాటక, లేకపోతే ఆ సుబాహుడు, మారీచుడు, వీరి యొక్క అకృత్యాలు అవన్నీ కూడా గగ్గోలు పెట్టేసేలాంటి సందర్భం ఆ అంగదేశం దగ్గర, స్థాన్వాశ్రమం దగ్గర అప్పటి కథలు గుర్తు తెచ్చుకుంటే మనం మలయ, కరుష దేశాలు ఆ కథలు చెప్పుకున్న సందర్భంలో ఏ రకంగా తయారు చేసేసారో ఆ రకంగా తయారు చేసేసేయాలని వీరి యొక్క ఎత్తుగడ అన్నమాట. దీన్ని అంతని సావధానంగా మహావిష్ణువుకి నివేదిస్తే, స్వామి నువ్వే స్థితికారకుడు కదా, వీరిని అందరినీ నిలబెట్టాలి, రక్షించాలి, బతికించాలి అని చెప్పిన సందర్భంలో, నాయనలారా మీరు కంగారు పడకండి, బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళండి, వారు ఒక మంచి ఉపాయం చెప్తారు అని దీన్ని అంతని కూడా చెప్పిన సందర్భంలో ఆ దేవతల యొక్క రిపోర్ట్ చేసిన నివేదిక సమర్పించిన ఘట్టం ఉంది కదా మహావిష్ణువుకి. ఏమని, స్వామి సాధుజనులు అందరూ దెబ్బతినేస్తున్నారు అని, ఈ సాధుజనులు మంచివాళ్ళు నష్టపోతున్నారు అనే అంశానికి కదిలినటువంటి మహావిష్ణువు వెంటనే ఉపాయం ఆలోచించి దాన్ని చెప్తారో అది కూడా మనం చెప్పుకుందాం. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళండి, దీన్ని అంతా వివరంగా మీకు అమలుపరుస్తారు అని చెప్పారు కదా. ఆ సందర్భంలో దేవతలు అలా బయలుదేరడానికి కారణం ఏమైంది? ఈ కాలకేయులు వగైరా ఇలాంటి రాక్షసులు అంతా మంచివారిని మట్టుబెట్టడం అనేది కారణమైంది. అయ్యయ్యో వీళ్ళందరూ ఇలా చనిపోతున్నారు అనే బాధ తట్టుకోలేక దేవతలు కదిలి వెళ్ళారు కదా మహావిష్ణువు దగ్గరికి. అలా వెడితే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్తే బ్రహ్మగారు ఉపాయం చెప్పేటటువంటి సందర్భం కదా. అలాంటి సందర్భంలో ఒకానొక ఉపాయం చెప్పి అగస్త్యుడు దీన్ని అంతని కూడా ఏదో అపోషణం పట్టినట్లుగా, అపోషణం అనే మాట అనకూడదు అంటారు, జలప్రాశనం చేసినట్లుగా, ఆచమనం చేసినట్లుగా ఆ సముద్రం నీటిని అంతని తాగేయడం, మరి ఈ కథ అంతా జరిగింది కదా. ఆ తరువాత సముద్రం ఖాళీ అయిపోతే
ఆ సముద్రాన్ని నింపాలి అని ప్రయత్నం చేస్తే అది కూడా గంగ ద్వారానే జరగాలి అని అనుకుంటే దానికి సగరపుత్రులు సగర వంశీయులు వీరందరూ ఉపాయం అవుతారు అని ఆ బ్రహ్మగారు చెప్పినటువంటి ఆ ఉపదేశాలు వీటన్నింటి వల్ల ఈ యాగాశ్వము అశ్వమేధము దీనికి అడ్డుకోవడం ఈ కథ అంతా ఇలా జరుపగా దేవేంద్రుడు ఏ కష్టం పోగొట్టాలని వారు అంత పనిచేసి సముద్రాన్ని ఎండగట్టి ఆ కాలకేయుల్ని వగైరాల్ని అందరినీ హతమార్చి వారికి ఎక్కడ నిలువ నీడ లేకుండా చేసిన సందర్భంలో తిరిగి మళ్ళీ అదే పరిస్థితి దాపురించింది. ఏ సగరపుత్రులైతే ఉపకారం చేస్తారు అని అంటున్నారో వారు విచక్షణారహితంగా లోకాన్ని అంతని చిన్నాభిన్నం చేస్తున్నారు అని చెప్పారనమాట. కనుక ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ కథ చెప్పుకోవాల్సి వచ్చింది. ఏమా కథ, ఏమి ఇక్కడ మాట అంటే బహవశ్చ మహాత్మానః హన్యంతే తలవాసినః అన్నారు. ఒకానొక సందర్భంలో కాలకేయులు వారు ఏ పని చేసి లోకానికి ఎంత కష్టాన్ని కలిగించారో, ఏ కష్టం పోగొట్టాలని మేము అంత ప్రయత్నించి మహావిష్ణువుని ప్రార్థిస్తే, మీ దగ్గరకు పంపిస్తే, మీరు ఉపాయం చెప్తే, సముద్రాన్ని ఎండగడితే, ఆ సముద్రంలో దాగినటువంటి వారిని మట్టుబెడితే తిరిగి ఆ సముద్రాన్ని నింపి లోకోపకారం చేయాలి అని ఆలోచించేటటువంటి సందర్భంలో మళ్ళీ ప్రకృతంలో అదే మాదిరి కథ మొదటికి వచ్చింది గురువుగారు. ఏమది బహవశ్చ మహాత్మానః హన్యంతే తలవాసినః అని చెప్పారు అన్నమాట. కనుక ఆ కాలకేయుల వల్ల ఏ ఉపద్రవం జరుగుతుంటే దేన్ని నివారించాలి అని అనుకుని పూనుకున్నామో తిరిగి అదే కథ మొదటికి వచ్చింది. కనుక మీరు సత్వరమే ఏదో ఒక ఉపాయం చూడాలి అని, అంటే కష్టంలో కష్టం అన్నట్లుగా కథలో కథ అన్నట్లుగా వచ్చినటువంటి ఉపద్రవాన్ని మరి ఆ బ్రహ్మదేవుడికి నివేదిస్తారు ఆ దేవతలు. ఆ సందర్భంలో వారి యొక్క చర్యను, సగరపుత్రుల యొక్క చర్యను ఒక్క మాటలో చెప్పి మరొక్క మాటగా మనం తరువాతి ప్రవచనంలో వివరించుకుందాం. అయం యజ్ఞహరః అస్మాకం అనేన అశ్వః అపనీయతే ఇతి తే సర్వభూతాన్ని నిఘ్నంతి సగరాత్మజాః. ఆ కాలకేయులు వీడు మంచివాడు, వీడి వల్ల లోకానికి ఉపకారం జరుగుతుంది అని చెప్పి పట్టి వధిస్తే ఆ కథ అలా జరిగితే ప్రకృతంలో పాపం వీరు తండ్రి గారు చెప్పారు, తండ్రి గారి మనసుకి కష్టం వచ్చింది, కార్యక్రమం ఆగిపోయింది అనేటటువంటి ఒకానొక ఫ్రస్ట్రేషన్ అంటూ ఉంటారే, ఒకానొక ఉక్రోషం, ఆక్రోషంతో వారంతా కూడా తే సగరాత్మజాః, ఈ సగరపుత్రులు, ఆ సగరపుత్రులు ఎవడైనా కనిపిస్తే ఒరే వీడేరా మన యజ్ఞాన్ని నాశనం చేసింది, పట్టుకోండ్రా వీడిని చంపండ్రా అని చెప్తున్నారట. అయం యజ్ఞహరః, ఒరే వీడేరా మన గుర్రాన్ని అపహరించిన వాడు అని చెప్పి మరొకరిని పట్టుకుంటున్నారట. ఇలా ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ రకంగా కనిపిస్తే వారిని అందరినీ కూడా ప్రతి వాణ్ణి కూడా అనుమానిస్తూ వాడినల్లా మట్టు పెట్టేస్తున్నారు. అయం యజ్ఞహరః అనేవాళ్ళు కొంతమంది, అనేన అస్మాకం అశ్వః అపనీయతే, వీడేరా మన గుర్రాన్ని కాజేసి ఎక్కడో దాచేసి ఉంటాడు అని చెప్పి ఇది ఉక్త్వా సర్వభూతాని నిఘ్నంతి, కనిపించి ఎదురుపడినటువంటి వారందరినీ కూడా చంపేస్తున్నారు, వధించేస్తున్నారు. మహాప్రభో తట్టుకోలేని పరిస్థితి అని గగ్గోలు పెడతారన్నమాట. ఏ రకంగా అయితే కాలకేయుల పరిస్థితిలో లోకానికి ఒక దుర్దశ దాపురించిందో, మీరేదో ఉపకారం జరుగుతుంది అని చెప్తే ఈ సగరపుత్రుల ద్వారా అపకారం జరుగుతోంది అని వాపోయినటువంటి ఆ సందర్భాన్ని మనం ఇంతటితో ముగించి తరుపది ప్రవచనాన్ని రేపటి రోజున కొనసాగిద్దాం. హరజే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. ఏవం పర్వత సంబాధం జంబూద్వీపం నృపాత్మజాః ఖనంతః నరశార్దూల సర్వతః పరిచక్రముః తతః దేవాః సగంధర్వాః సాసురాః సహపన్నగాః సంభ్రాంతమనసః సర్వే పితామహం ఉపాగమన్ తే ప్రసాద్య మహాత్మానం విషణ్ణవదనాః తదా ఊచుః పరమసంత్రస్తాః పితామహం ఇదం వచః భగవన్ పృథివీ సర్వా కన్యతే సగరాత్మజైః బహవశ్చ మహాత్మానః
ఆత్మానః హన్యంతే హన్యంతే కలవాసినః కలవాసినః అయం అయం యజ్ఞహరః యజ్ఞహరః అస్మాకం అస్మాకం అనేనాశ్వః అనేనాశ్వః అపనీయతే అపనీయతే ఇతి తే ఇతి తే సర్వభూతాని సర్వభూతాని నిఘ్నంతి నిఘ్నంతి సగరాత్మజాః సగరాత్మజాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే ఏకోనచత్వారింశः సర్గः ఏకోనచత్వారింశः సర్గः రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో సగరును నిర్వర్తిస్తున్నటువంటి అశ్వమేధ యాగంలో ఇంద్రుడు రాక్షసమాయతోటి ఆ అశ్వాన్ని అపహరించారని ఆ అశ్వాన్ని వెతకటం కోసమని ఈ సగరపుత్రులు 60,000 మంది కూడా ఈ భూమిని చిందరవందరగా తవ్వేస్తున్నారు అనే విషయాన్ని మీ దేవతలందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నివేదిస్తూ ఉన్నారు. ఇందులో మనం ముఖ్యంగా అనుకుంది నిన్న ఇంద్రుడు అంటే దేవతలను ఉద్దేశించి చేసేటటువంటి యాగంలో ఇంద్రుడే ఈ అశ్వాన్ని అపహరించడానికి కారణం ఏమిటి అంటే ఇవాళ దానికి స్పష్టత మనకు వచ్చింది. ఏమిటి అంటే ఒకానొకప్పుడు రాక్షసులందరూ కూడా సముద్రంలో దాగి ఉంటే మరి వారిని సంహరించడం క్లేశకరం కావున ఆ సముద్రాన్ని అగస్త్యుల వారు జలప్రాసనలాగా స్వీకరించేస్తే అప్పుడు రాక్షసులందరినీ కూడా సంహరించడం కుదిరినది. మరి ఆ తరువాత ఆ సముద్రాన్ని జలముతోటి నింపాలి. అది అంటే ఆ సముద్రాన్ని నింపగలిగినటువంటి శక్తి గంగానదికి మాత్రమే ఉన్నది. మరి ఆ గంగానదిని భూమికి తీసుకురావాలి. ఈ సముద్రాన్ని కొంత తవ్వి ఆ గంగానది జలములతోటి ఈ సముద్రాన్ని నింపాలి అనే ఒక సంకల్పము. మరి ఈ సముద్రాన్ని తవ్వగలిగినటువంటి వారు, గంగానదిని తీసుకురాగలిగినటువంటి వారు సగర వంశాత్మజులే. ఇతరులకు అది సాధ్యము కాదు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ విషయాన్ని గుర్తించినటువంటి ఈ దేవేంద్రుడు మరి సగరపుత్రుల ద్వారా సముద్రాన్ని తవ్వించాలి. కావున అశ్వాన్ని అపహరించి అశ్వాపహరణ వ్యాజముగా ఆ సముద్రాన్ని తవ్విస్తూ ఉన్నారు. ఎందుకంటే చెబుతారు, జ్వలతి చలితేంధనోగ్ని విప్రకృత పన్నక ఫణాంకురితే ప్రాయ స్వమహిమానం క్షోభాత్ ప్రతిపాద్యదేహి జంతు అని చెప్పి అంటారు. అంటే తమకు ఏదైనా క్లేశం కలిగినప్పుడు, తమకు ఏదైనా అయిష్టమైనటువంటి పని జరిగినప్పుడు వారిలో ఉన్నటువంటి శక్తి ద్విగుణీకృతంగా పనిచేస్తుందిట. మరి ఆ విధంగా ఈ సగరుల యొక్క అశ్వం అపహరించడం వలన వారిలో ఉన్నటువంటి ఆవేశము పెళ్ళుకి ఈ సాగరాన్ని తవ్వేంతటిగా వారిలో శక్తిని చేకూర్చింది అనే విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈ విధంగా దేవేంద్రుడు లోక కళ్యాణము కోసమే ఈ అశ్వాన్ని అపహరించాడనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి అటువంటి భావాలన్నీ కలిగినటువంటి ఈ శ్లోకాలను మనం పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం. యోగీశ్వరః మహాసేనః కార్తికేయః అగ్నినందనః సనత్కుమారః సేనానీః స్వామి శంకర సంభవః గాంగేయః తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః తారకారిః ఉమాపుత్రః క్రౌంచారాతిః షడాననః శబ్ద బ్రహ్మ సమూహశ్చ సిద్ధః సారస్వతః గుహః సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః ప్రభుః శరజన్మ గణాధీశ పూర్వజః ముక్తిమార్గకృత్ సర్వారాతి ప్రమాధీ చ వాంఛితార్థప్రదాయకః. ఫలశ్రుతిః 28 నామాని త్రికాలం తు హి యః పఠేత్ ప్రకర్ష శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్.
महामन्त्रमयानाञ्च महानाम्नां प्रकीर्तनात् महाप्रज्ञामवाप्नोति नात्र कार्या विचारणा पुष्यनक्षत्रमारभ्य दशवारं पठेन्नरः पुष्यनक्षत्रपर्यन्त अश्वत्थमूले दिने दिने पुरश्चरणमात्रेण सर्वपापैः प्रमुच्यते इति श्रीरुद्रयामलरहस्ये प्रज्ञावर्धनस्तोत्रम् सम्पूर्णम्। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजो धियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैम्हिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఓం నమో వెంకటేశాయ. రేపటి నుండి ఉదయం 6 గంటల నుండి 6:45 నిమిషముల వరకు కూడా హరివంశ పురాణం ప్రాతకాలంలో ప్రవచనం చేయబడుతుంది. ఇందులో మహావిష్ణువు యొక్క అవతార విశేషములన్నీ కూడా వారి యొక్క వంశ విశేషాలన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా తెలియజేయబడతాయి. హరివంశో హరత్యేన జన్మ జన్మసు సంచితం అని చెబుతున్నారు. అంటే జన్మ జన్మాంతరములలో చేసినటువంటి పాపములన్నీ కూడా ఈ హరివంశ పురాణాన్ని కనుక విన్నట్లయితే అవన్నీ కూడా నశించిపోయి పరమ పవిత్రులమై స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. ఇదొక్కటే కాదు, మరొక విశేషమైనటువంటి ఫలాన్ని కూడా చెప్పారు. అపుత్రం పుత్రిణం కుర్యాత్ వంశం ఉన్నామయేత్ సదా అని. ఎవరికైతే సంతానము లేదో వారికి సత్సంతాన ప్రాప్తి అనేది ఈ హరివంశ పురాణ శ్రవణం ద్వారా కలుగుతుంది అని, అదేవిధంగా ఆచంద్రార్కము కూడా వంశాభివృద్ధి అనేది ఈ హరివంశ పురాణాన్ని వినడం ద్వారా కలుగుతుంది అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. కావున రేపటి నుండి నిర్వహించబడేటువంటి ఈ హరివంశ పురాణ ప్రవచనాన్ని భక్తులందరూ కూడా వీక్షించాలి. ఇందులో ఇంకో విశేషం ఏమిటి అంటే ఈ హరివంశ పురాణాన్ని సంకల్పపూర్వకంగా కనుక మనం
పఠించినట్లయితే, విన్నట్లయితే, అది విషయాలను కనుక తెలుసుకున్నట్లయితే ఏ సంకల్పాన్ని మనం చేస్తున్నామో ఆ సంకల్పంలో ఉన్న అభీష్టములన్నీ కూడా నెరవేరుతాయి అని పెద్దలు తెలియజేశారు. కావున రేపు ఉదయం సంకల్పపూర్వకంగా భక్తులందరి చేత కూడా సంకల్పం చెప్పిస్తూ ఈ హరివంశ పురాణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతూ ఉన్నాము. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో, వంశాభివృద్ధితోటి అభీష్టములన్నీ కూడా నెరవేర్చుకొనవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.